ముందుగానే నేను పుట్టక ముందే రైన్స్ పెట్టిండు ఆయన. గాలిపాడంలో ఆయన దయ్య. ఇప్పుడు గాలిపాడంలో గుడిగట్టుండే కాడ ఎక్కయ్య స్వామి అప్పుడు అంటే 70 ఏళ్ళ క్రితం అనుకోండి, మేము కూడా పుట్టలా పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు గాలిపాడు మాత్రం ఉండే కాడ వచ్చి దాని పేరు దైవం తోపు ఒక రెడ్డి గారింటికి తీసుకొస్తే వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఆ రోజుల్లో అందరికీ దొంగ సంగటేనంట. నేను పుట్టిన అందరికీ దొంగ సంగతి. పాపం పెద్ద ఆయన ఇస్తే పెద్ద ఆయనతో కూడా ఒక 100 మంది వచ్చారంట. అప్పుడు బాగా తిరుగుతున్నాడు పెద్ద ఆయన, హుషారుగా పొంగాల కర్ర నాదో కూడా బుధాన్ని పెట్టుకొని వచ్చిందంట. పిచ్చి కోలో ఉండిందంట. 7 వారాలు పోయి ఇస్తే 7 వారంలో వచ్చిందంట. పశువులు నేనంటే వచ్చింది కూడా. వచ్చాడికి నెక్స్ట్ వచ్చానంట. శుభ్రాలు నేను ఆయన తీసుకొచ్చినాక వాడి కూలీలు నేను ఎదిగిన దాంట్లో కూడున్నాయి. గాలిపాడెంలో 4-5 వందల ఆవులు ఉన్నాయి. ఇంటికి 10-20 ఆవులు. యనమల సుబ్బమ్మని ఆ వంట చేసింది. పెద్ద అయిన వాళ్ళు కేజీ బియ్యం సంపాదించేదానికి తనకలాడినటువంటి వాళ్ళు ఒక కేజీ అందరికి దమ్మ దంచి సంగడ చేశారంట. 2 కంపలకి సంగడ చేసి కూర్చోడు అందరికి పెట్టుందా. పెద్ద అయిన వారికి మాత్రం ఒక కేజీ బియ్యం, ఎర్ర బియ్యం ఆమె చెప్పింది స్వయంగా. నాకు సుబ్బమ్మ గారు ఈ మధ్యనే కాలం అయిందా. ఆ ఎర్ర బియ్యం అంటే క్యాసర్ బియ్యం, ఎర్ర బియ్యం మట్టి కొండలో వండి పెట్టిందంట. అడిగిసాయి పోయి మోదరాదులైన ఉంటాయి పాసుకొచ్చి శాలలో జొన్న దంట్లతో ఈదులకు ఇస్తారు. ఇస్తరా కుట్టి పరంటింట్లో ఆవు పేడతో అలికి పరంటింట్లో ఏర్పాటు చేసిన ముందరి ఇంట్లో అందరూ ఉన్నాయంట. ఆ కేజీ బియ్యం 2 సగాలు చేసిందంట ఆమె సుబ్బమ్మ గారు. ఎన్ని సగాల? 2 సగాలు. 2 సగాలు చేసి అంత చేసేదానికి ఇస్తరాలు పెట్టి ఆ సగం పెట్టి మళ్ళా వచ్చి కూరాకి ఎత్తుకోపోయేసరికి ఆ సగం లేదంట. పాప ఆ సుబ్బమ్మ గబగబా భయపడిపోయి తలుచాడు నేను గడగడ మళ్ళా ఈ సగం ఎత్తుకొని అప్పుడు ముక్కులు ఆటాలని ఆ ముక్కులు ఆట పొలవబేడ పులుసు ఆయన కాలం ఇష్టం చింతకాయ తొక్కు ఈ 2 ఎత్తుపై ఇస్తరాలు పెట్టేసి వెంకయ్య స్వామి భోజనం పెట్టేటప్పుడు చేతితో పెడితే ఒప్పుకోడంట. దీస్ కింద పెట్టుకొని బాడీ చేయాలంట. సుబ్బమ్మ చెప్పింది బాడీ చేసి తాగనీడంట. అడుగులు పెట్టుకుని బాడీ చేసి తిరిగి చూడకుండా వచ్చేయాలి, ఉండకూడదు. అటు చేసేటంట వెళ్ళిపోమని. పాపం ఆమె పెట్టేసి తల చట్టు వస్తే ఒకటి 6 నిమిషం లేదు అయిపోయింది. అప్పుడు ఈ సుబ్బమ్మ మళ్ళీ అడిగితే ఏమని లేదే ఎట్టి అని గడగడగడ వణుకుతుందంట. యనమల సుబ్బమ్మ గారు వణుకుతుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అప్పుడే కనుక్కున్నాడు. ఆయన తలసాకుండా కనుక్కుంటాడు, పాత లోకంలో కూడా కనుక్కోగలరు. ఆయన తెలుసు. అందుకే కదా అగము నిగమములు యోగిని పొగ భాగ్యములు అడుగనే రాగిగా నన్ను చేయుతుంది. అగము అంటే జరిగేది, జరగబోయేది కూడా తెలుసు మహానుభావుడు. అప్పుడు యనమల సుబ్బమ్మ గారు గడగడగడ వణికిపోయిందంట. మళ్ళీ అడిగితే ఎక్కడ ఏం లేకపోయినా ఈయనప్పుడే కనుక్కొని అమ్మ బొమ్మ లేదయా రా అనిపిస్తుందంటే చాలు 2 మెతుకులు అడుగులు తీసి ఆ కొండలో ఏ అమ్మారంటే చాలు 2 గంపలు సంగడలు చేశారు వాళ్ళందరికీ. కొంతమందికి ఈ 2 మెతుకులు కొండ వేస్తే అంత దీసు మాదిరి దాంట్లో వీళ్ళందరినీ కోసం పెట్టి 100 మందిని డీసుకు తోడుకోపోయి వాళ్ళకి పెట్టి వచ్చేలాగా డీసుడు వచ్చిందంట. 2 గంపల సంగతి మిగిలిపోయి 1 కేజీ బియ్యంతో 100 మంది లేదు. 100 మందికి పూర్తి అయిపోయింది. నీ ఎక్కడికి అడగట్టేసరికి మళ్ళీ డీసుడు వచ్చిందంట. మరి ఆయన దేవుడు అయితే తెప్పించండి, ఆ మనిషి అయితే తెప్పించండి. అప్పుడు అందరికి అయ్యిందంట. అందరికైనా సంగతి మొదలు మిగిలిపోయింది. అమని పోయి వాళ్ళు సర్వ ప్రయత్నం చేశారని ఇంట్లో కూర్చొని పెట్టాలని ఆయన ఎవరు చెప్పిన ఈనాడు
ఆయన నేనే మందలు కాదు. ఆయన తలగొడ్డ చుట్టిందనుకో పోతానని ఎవరికి చెప్పడు. తలగొడ్డ నుంచి గుర్తుపెట్టుకోవాలి. తలగొడ్డ చుడితే ప్రయాణం అని గుర్తుపెట్టుకుంటాను. పాట ఆయన నేను పోతాను ఆడిపోతాను నేను లేచి తలగొడ్డ చుట్టిందనుకో ప్రయాణం అని గుర్తించాలి కూడా సంతృప్తి చేసుకోవాలి. అదే మందలు, పెద్ద అయిన మందలు. ఇది లెక్క. అయితే తలగొడ్డ చుట్టేసేటు వాడి ఇంట్లో కోసం పెట్టాలని సుబ్రహ్మరెడ్డి సుబ్బమ్మ వాళ్ళందరూ ఎదురుగా స్వామి అని అంటారు. ఈయన పోయి పశువులు కట్టేసి పటంలో గాలిలో కూర్చొని గాలిలో కూర్చొని గజం కూర్చొని అందరికి అయిందయ్యా, అందరికి అయిందని అడిగిందంట. అంటే అందరికి బోవ అయిందని. అందరికి అయింది స్వామి అని స్వామి అంటే అబ్బో అబ్బాయి నటు స్వామి ఆమె బాగా చెప్పింది. ఆ ప్రతి కాస్తుడింది, నేను బాగా కాస్తుంది మాట్లాడుతుంది బాగా అడిగింది. వెంకయ్య స్వామి ఎవరితో మాట్లాడున్నాడు, ఎక్కడెక్కడ తిరుగున్నాడు, యాళ్ళు మాట్లాడేవాడు పటా ఉండే పని నా పని డ్యూటీ పనే కలుసుకునే పని. నువ్వు ఎట్ట మాట్లాడవు, ఎట్ట చేసినావు, ఏం చెప్పి ఏం జరిగేది అడుగుతా ఉంటారు. అట్లా లేకుండా ఉంటే ఇప్పుడు వెంకయ్య స్వామి వస్తువులు బుధాన్ని పెట్టుకున్న కథ మన కాడ ఉంది. పెద్ద అయిన బుధాన్ని పెట్టుకొని లాగేసుకున్న కథ, డోలీ వచ్చిన కథ మన కాడ, డోలీలు గోతం మన కాడ ఉంది, తల ఇంటికలు మన కాడ ఉంది, కాలి కోళ్ళు మన కాడ ఉంది, 70 ఫోన్ చేసి తాటాగ్రాలు మన కాడ ఉంది. అక్కడి నుంచి మంగళ పెట్టి ఉంది, అక్కడి నుంచి మట్టి ఉంది, అక్కడి నుంచి దారపుండ ఉంది. స్వామి చేతితో దుత్తులో వేసుకునేది దారపుండ. ఆయన నుంచి కొంచెం మిగిలిచ్చింది దారపుండ ఉంది. అక్కడి నుంచి సూది గుట్ట కొట్టుకునేటంట. స్వామి కొత్త గుడ్డ కట్టుకునేది ఇష్టం లే. కొత్త గుడ్డ తెస్తే గుండి గుణంలో వేసేది అంటే పెద్ద అయినా పాత గుడ్డ అడుక్కొని రా పనియా, ఇచ్చిన వాళ్ళకి పుణ్యం ఉంటుంది, మనకి బయటకు వస్తాయా అనే పరిస్థితి. అక్కడి నుంచి వెంకయ్య స్వామి సొక్క భాగం కూడా ఉంది మన కాడ. సొక్క కట్టుకున్న పంచి కూడా ఉంది, పెద్ద ఆయన కౌపేనం కూడా ఉంది, ఈరోజు కింద పరిసిన గుడ్డ కూడా ఉంది. అక్కడి నుంచి వెంకయ్య స్వామి అభయస్తం కూడా ఉంది. 62లో చేసిన మొత్తంలో కూడా ఉంది మన కాడ. అది ఎవరి పుణ్యమా? ఎవరి పుణ్యమా? మన మనసులో నిరంతరం పైకి మనసు సోమనారాయణ ఆదినారాయణ అనేది కాదు. ఎప్పుడు నిద్రపోతున్నా, నిల్చోనున్నా, కూర్చోనున్నా, నీళ్ళు తాగుతున్నా, ఆహారం తీసుకుంటున్నా, ఏం పని చేస్తున్నా మనసు ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని అంటా ఉంటారు. ఏ పరమ ధ్యానం. ధ్యానం అంటే ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకోవటమే ధ్యానం. అంతేగాని అసలు స్వామి యోగం చేసేది ఏది ఆయన